అరవింద్, మేమందరం నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. ఏదో మేమొచ్చామనో లేకపోతే అత్తయ్య ఒత్తిడి చేసిందనో కాకుండా మనస్ఫూర్తిగా నీ మనసుకి ఏదనిపిస్తే అదే చెప్పు. నచ్చితే నచ్చిందని చెప్పు, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు. అంతేకాని ఎవరికోసమో నీ మనసును చంపుకొని నిర్ణయం తీసుకోవద్దు. చెప్పరు, మా చెల్లెల వల్ల తప్పు జరిగింది. మీరు బాధపడ్డారు, అవమానపడ్డారు. కానీ మా బాధని అర్థం చేసుకుంటారనే నమ్మకంతోనే ఇంత దూరం వచ్చాం. అత్తయ్య అర్థం చేసుకుంది. కానీ నువ్వు కేవలం అర్థం చేసుకోవడమే కాదు, మమ్మల్ని కూడా నమ్మాలి. మనసులో ఎలాంటి అనుమానం లేకుండా మా చెల్లెలతో కలిసి కాపురం చేయగలను అని నీకు మనస్ఫూర్తిగా అనిపించాలి. నువ్వేం చెప్పినా, నీ సమాధానం ఏదైనా సరే వినడానికి మేమంతా సిద్ధపడి వచ్చాం. ఇప్పుడు చెప్తాను అంటే చెప్పు, లేదంటే ఆలోచించుకుని తర్వాత చెప్తానని చెప్పు, పర్లేదు. బావ వాళ్ళు అడుగుతున్నారు కదరా, నువ్వు చెప్పాలనుకున్నదే చెప్పు. అంటే అది కాదు పిన్ని, మీరేమంటారు, అరవింద్ ఏమంటారు అని మా బావ వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. మా శౌర్య చిన్నపిల్ల, తనేదో తెలియక తప్పు చేసింది. మీరే కొంచెం పెద్ద మనసుతో క్షమించాలి. నాకు ఈ పెళ్లిష్టమే. అరవింద్, ఆ మాట మనస్ఫూర్తిగానే అంటున్నావా? నచ్చని విషయాన్ని నచ్చినట్టుగా మాట్లాడడం నాకు తెలియదు బావా. నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. చూడు అరవింద్, మా చెల్లి మనసులో ఏముందో తెలియక, మేము సరిగ్గా తెలుసుకోలేక మా వల్లే పొరపాటు జరిగింది. మా విషయంలో జరిగిన పొరపాటు నీ విషయంలో జరగకూడదు. అందుకే నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా. నీకు మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఇష్టమైతేనే మేం పెళ్లి జరిపిస్తాం. లేదంటే మిమ్మల్ని నిందించలేం. మా దురదృష్టం అనుకొని వెళ్ళిపోతాం. ఎందుకు బావా మీకు అంత అనుమానం? ఈ పెళ్లి నాకు ఇష్టమేనని చెప్తున్నాను కదా. అరవింద్ అంత నమ్మకంగా చెప్పిన తర్వాత ఇంకా ఆలోచించాల్సిన అవసరమే ఉంది. చాలా సంతోషం అరవింద్. అత్తయ్య మా మీద అభిమానంతో ఒప్పుకుంటుందేమో కానీ నువ్వేమంటావన్న చిన్న భయమైతే మనసులో ఉంది. నువ్వు కూడా మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఈ పెళ్లి ఒప్పుకున్నావు. చాలా సంతోషం. తొందరలోనే ఎంగేజ్మెంట్ జరిపించి పెళ్లి చేస్తాం. ఎందుకు రాఘవా, ఒకసారి ఎంగేజ్మెంట్ అనుకున్నాం, అక్కడి వరకు వచ్చి ఆగిపోయింది. మళ్ళీ ఎంగేజ్మెంట్ ఎందుకు? అవన్నీ ఏమీ అవసరం లేదు. వాడికిష్టమే అని చెప్తున్నాడు కదా, ఈసారి నేరుగా పెళ్లి చేసేద్దాం. అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదరా. మళ్ళీ నిశ్చితార్థం అది ఎందుకో, డైరెక్ట్ గా పెళ్లి జరిపించేద్దాం. మన గురించి అందరూ తప్పుగా మాట్లాడుకునే అవకాశం ఎక్కువ రోజులు ఇవ్వకూడదు. మన ఇంట్లో ఇలా జరిగింది అని మాట్లాడుకునేలోపు ఈ పెళ్లి జరగాలి. అది చూసి మాట్లాడాలని అనుకున్న వాళ్ళు కూడా మాటలు రాక మౌనంగా ఉండిపోవాలి. అందుకే త్వరగా పెళ్లి జరిపించాలి అంటున్నాను. అలాగే అత్తయ్య, మీరన్నట్టు వీళ్ళిద్దరు పెళ్లి జరిపిద్దాం. తొందరలోనే మంచి ముహూర్తం చూద్దాం. చాలా సంతోషం. పంతులు గారితో మాట్లాడి ఏ విషయం కబుర్ చేయండి. అలాగే అత్తయ్య. ఏమంటారో ఏంటో అనే భయంతో వచ్చాం. ఏం పర్వాలేదు, మేమున్నా అనే ధైర్యంతో మమ్మల్ని పంపిస్తున్నారు. సంతోషం అత్తయ్య. మేము వెళ్ళొస్తాం. అరవింద్, చాలా థ్యాంక్స్. ఓకే, వెళ్ళొస్తాం అత్తయ్య. అలాగేరా.